5 దేవతలు, 5 ప్రదేశాలు, ఒకే శివలింగం. ఏంటిది అని అనుకుంటున్నారా? పంచకేదారాలు ఎంత పవిత్రమో అంతే పవిత్రమైన పంచారామాల కథే అండి ఈ రీల్. ఈ 5 క్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండడం ఒక విశేషం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు అమరత్వాన్ని ఎవరికి వరంగా అయితే ఇవ్వరు. అందుకే బ్రహ్మని మెప్పించిన హిరణ్యకశని మనుమడైన తారకాసురుడు తన ప్రాణం ఒక ఆత్మలింగంలో ఉండాలి, తనని ఒక చిన్న పిల్లవాడు మాత్రమే వధించాలి అని వరాన్ని పొందుతాడు. పిల్లలు బలహీనులు అని తన నమ్మకం. వరంగా పొందిన ఆత్మలింగాన్ని కంఠంలో ధరించి తన ఆగడాల్ని కొనసాగిస్తుంటాడు. ఇలా అధర్మం పరాకాష్ఠకి చేరినప్పుడు పరమేశ్వరుని కుమారుడైన కుమారస్వామి తారకాసురుడిని వధిస్తారు. వధించే ప్రాసెస్లో ఆత్మలింగం 5 భాగాలుగా విడిపోతుంది. పరమశక్తివంతమైన ఈ ఆత్మలింగం యొక్క ఎనర్జీని బ్యాలెన్స్ చేసేదానికి 5 దేవతలు, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, సుబ్రహ్మణ్య స్వామి అండ్ మహావిష్ణువు 5 భాగాల్ని 5 ప్రదేశాల్లో ప్రతిష్ఠించారు. అవే మన అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, కుమారరామం అండ్ క్షీరారామం. ఈ పంచారామాల్లో ప్రతి క్షేత్రానికి ఒక ప్రాముఖ్యత, ఒక ప్రత్యేకత ఉంది. నేను చెప్పిన స్టోరీ అయితే స్కాంద పురాణంలోనిది. దీనికి ఇంకా చాలా వర్షన్స్ ఉన్నాయండి. మనం తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్లేసెస్లో పంచారామాలు కూడా ఒకటి. థ్యాంక్స్ అండి, పీకేపీఆర్.